నువ్వు ఒక ఉద్యమం చేసేటప్పుడు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు నువ్వు ఏదైతే 40 మంది క్లినిక్స్లో డాక్టర్స్ ఏదైతే రాంగ్స్ చేస్తున్నారో అన్నిటిని బయటికి తీసి ప్రతి ఒక్కటి చెప్తుండాలి కదా. రోజుకొక రీల్ ఓన్లీ హెచ్కే పైన ఎందుకు పెడుతున్నావు? 2 రోజులకి ఒక వీడియో ఓన్లీ హెచ్కే పైన ఎందుకు వస్తుంది? అది పర్సనల్ కాదా? నువ్వు పర్సనల్గా అటాక్ అంటే చెయ్యాలి అని అనుకోవట్లేదు, నేను ఒక ఉద్యమమే చేస్తున్నాను, నేను పబ్లిక్ ఇంట్రెస్ట్లో నేను మాట్లాడుతున్నాను అని అన్నప్పుడు నువ్వు పబ్లిక్ ఇంట్రెస్ట్లో ప్రతి ఒక్క క్లినిక్ నేమ్ తీవు. అండ్ పెద్ద క్లినిక్ని కొడితే వీళ్ళు ఫేమ్లో ఉన్నారు, వీళ్ళని కొడితే మిగతా వాళ్ళందరూ సైలెంట్గా ఉంటారు అని చెప్పేసి డౌన్ అయిపోతారు, అందుకని మేము వీళ్ళని తీస్తున్నాం అని చెప్పేసి ఒక పాయింట్ రేస్ చేశారు. టాప్లో ఉన్నాము అని అన్నప్పుడు మా దగ్గర సర్టిఫికేషన్స్ కానీ లేకపోతే డాక్టర్లు కానీ ఇవి ప్రాపర్గా లేదు అని అంటే మేము ఈరోజు టాప్లో ఉండకపోయేటోళ్ళం కదా. అండ్ ఒక క్లయింట్ మా దగ్గరకు వస్తున్నారు, ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు, వాళ్ళకి రిజల్ట్ రావట్లేదు అన్నాం అనుకోండి, మేము ఈరోజు టాప్లో ఉండకపోయేటోళ్ళం కదా, మీరు మా గురించి మాట్లాడే అవకాశం మేము మీకు ఇవ్వకపోయేటోళ్ళం కదా.